హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ తండేల్ మూవీ చూశాను. దాని రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. తండేల్ నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా, ప్రకాష్ బెల్వాడి, కల్పలత, పృథ్వీరాజ్ తదితరులు సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన లవ్ జోనర్ మూవీ 2 hours 35 minutes రన్ టైంతో ఉంటుంది. మూవీ అవుట్లైన్ వచ్చి అనగనగా ఓ మత్స్యకారుల ఊరు. ఆ ఊరిలో ఉండే రాజు, సత్య లవర్స్. ఆ ఊరిలో ఉన్న అందరిలాగానే రాజు కూడా చేపల వేటకి సముద్రంలోకి వెళ్తూ ఉంటాడు. అలా వేటకి వెళ్ళిన వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొన్న చేదు పరిణామాలు, వాళ్ళు పడుతున్న బాధలు చూసి సత్య రాజుని సముద్రంలోకి వేటకి వెళ్ళొద్దని చెప్పినా వినకుండా వెళ్ళిన రాజు ఒకసారి భారీ తుఫాను వల్ల పొరపాటున పాకిస్తాన్ బోర్డర్స్లోకి ఎంటర్ అవడంతో అక్కడి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత అక్కడ జైల్లో వాళ్ళు, ఇక్కడ ఊరిలో ఉన్న వాళ్ళ కుటుంబాలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, వాళ్ళ కోసం సత్య ఏం చేసింది, అరెస్ట్ చేసిన వాళ్ళని రిలీజ్ చేశారా లేదా, సత్యరాజులు మళ్ళీ కలిశారా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే తండేల్ మూవీ చూడాల్సిందే. మూవీలోని కీ పాయింట్స్ వచ్చి మత్స్యకారుల పరిస్థితులు, వాళ్ళ కష్టం, బాధలు మనకి తెలియజేసే మూవీ ఇది. బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. యాక్టింగ్ వైజ్ ఆల్ ఆర్ గుడ్. లవ్ స్టోరీ ఈజ్ డీసెంట్. మత్స్యకారుల్ని వాళ్ళ యాసని ఇన్సల్ట్ చేశాడని ఒక సీన్ ఉంటుంది. ఆ ఎమోషన్ అంత కనెక్టింగ్గా ఉండదు. వాళ్ళు చెప్తారు ఇన్సల్ట్ చేశాడు అని, ఓకే అన్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చిన ఫైటింగ్లో ఒక దెబ్బ అక్కడ ఉన్న గోమాతకి తగులుతుంది. అప్పుడు హీరో చూపించిన కన్సర్న్ అండ్ రెస్పెక్ట్ బాగున్నాయి. బట్ గోమాతకి అంత దెబ్బ తగిలితే ఏ రియాక్షన్ లేకుండా ఉంటుంది. అది సింక్ అవ్వలేదు. బోట్లో రెస్క్యూ సీన్ చాలా బాగుంటుంది. అదైతే ఫ్యాన్స్కి విజిల్ మూమెంట్స్ అనే చెప్పాలి. ఈ సీన్కి సినిమాటోగ్రఫీని మెచ్చుకోవాల్సిందే. విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్. జైల్లో స్టోరీ డెప్త్ లేదు. మేబీ రియల్ స్టోరీని అలానే న్యాచురల్గా ఉంచారా, లేక ఏదో సినిమాటిక్గా చూపిద్దామని ట్రై చేసి ఇలా అయిందా. కొన్ని సీన్స్ బాగుంటాయి, ఫ్లాగ్ని కాపాడడం లాంటివి. అండ్ కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి. బుజ్జి తల్లి సాంగ్లో ఒక లిరిక్ ఉంటుంది, ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టునే, నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. అసలు ఎలా వస్తాయో ఇలాంటి లిరిక్స్. బోట్ రెస్క్యూలో బీజిఎం అదిరిపోయింది. ఫైటింగ్స్ ఓకే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్. 0 అడల్ట్ సీన్స్, 0 బ్యాడ్ లాంగ్వేజ్. ఇదంతా కాదు, ఒక్క ముక్కలో చెప్పు అంటే ఓవరాల్గా బాగుంది, బట్ కొంచెం ల్యాగ్. ఒక్కసారి చూడొచ్చు. నేనైతే ఈ మూవీకి 7.5/10 ఇస్తాను. ఇవి తండేల్ మూవీ సంగతులు. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. మీకు కానీ మీ వాళ్ళకు కానీ మంచి పెళ్లి సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకైనా వచ్చిన మీ బంధుమిత్రులకి రుచికరమైన విందు భోజనం తినిపించాలనుకుంటున్నారా? మీరు ఉండటానికి మంచి ఇల్లు కానీ లేదా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీ కావాలని చూస్తున్నారా? మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఏమైనా రిస్క్ జరిగినా మీరు మీ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే మానేపల్లిస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మీ అన్ని అవసరాలకి వన్ స్టాప్ సొల్యూషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.